హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం డిప్లొమాకి సంబంధించి ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఒకసారి చూద్దాము. సో అందరికి C20 కానీ C16 కానీ అందరూ కామన్ సిలబస్ ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అందరికి యూస్ఫుల్ అయితే ఆల్ బ్రాంచెస్ ఆల్ సిరీస్ వాళ్ళకైతే ఇంకా సరే 1 by 1 అయితే చూద్దాం. సో మనం దీంట్లో క్వశ్చన్స్ని అంటే మనకున్న టాపిక్స్ 1 to 11 వరకు అయితే ఉన్న మనకి యూనిట్స్. దాంట్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే మనకి 3 మార్క్స్ వెయిటేజ్, ఎస్ఏ టైప్ వచ్చి 8 మార్క్స్ ఒకటి 10 మార్క్స్ ఒకటి అయితే ఉంటుంది. 8 మార్క్స్వి 10 మార్క్స్ ఒకటైతే ఉంటుంది. సరే మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే ఆల్మోస్ట్ ఈ 11 టాపిక్స్ నుంచి కూడా వస్తాయి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే. అదే మనం ఎస్ఏ తీసుకున్నాం అనుకోండి, ఎస్ఏ క్వశ్చన్స్ మనకి జస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్ కానీ లేదంటే డైనమిక్స్ నుంచి కానీ వర్క్ పవర్ ఎనర్జీ, అదేవిధంగా సింపుల్ హార్మోనిక్ మోషన్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, సౌండ్, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అంటే మోడర్న్ ఫిజిక్స్. అంటే మనకి ఎక్కడి నుంచి రావు సార్ అంటే ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం నుంచి ఒకటి అనుకోవచ్చు, ఫ్రిక్షన్ అనుకోవచ్చు, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనుకోవచ్చు. ఈ 3 టాపిక్స్ నుంచి అయితే మనకు రాదు ఎస్ఏ టైప్ క్వశ్చన్. ఇక్కడ నుంచి అయితే మనకు స్మాల్ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. ఓకే సరే, ఒక్కొక్క యూనిట్ వైజ్గా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మనం ట్రై చేద్దాం, నేర్చుకునే ట్రై చేద్దాం. సరే ఫస్ట్ యూనిట్ వచ్చి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. సో ఈ టాపిక్లో చూస్తే కనుక ఈ టాపిక్స్తో మనకు వచ్చేది ఏంటి, ఓన్లీ షార్ట్ ఆన్సర్ క్వశ్చనే కదా, మనకి ఇక్కడ నుంచి ఎస్ఏ అయితే కనుక రాదు కదా. సో ఓన్లీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్సే. అది కూడా క్వశ్చన్ ఏ విధంగా ఉంటుంది, ఏది మనం నేర్చుకోవాలంటే ఫస్ట్ యూనిట్, టైప్స్ ఆఫ్ యూనిట్స్, తర్వాత డైమెన్షన్. ఇవి రెండు మన యూనిట్ నేమే అది కాబట్టి కంపల్సరీ ఆ రెండింటితే క్లియర్గా నేర్చుకోండి. డిఫైన్డ్ యూనిట్, ఫండమెంటల్ యూనిట్స్ అండ్ డిరైవ్డ్ యూనిట్స్, స్టేట్ ఎస్ఐ యూనిట్ అండ్ స్టేట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఐ యూనిట్. తర్వాత డైమెన్షన్ అంటే ఏంటి, లిస్ట్ ఆఫ్ డైమెన్షనల్ కాన్స్టాంట్స్ అంటే కొన్ని వాల్యూస్ డైమెన్షన్ ఫార్ములాస్ అయితే నేర్చుకోండి. ఏమి సార్ అవి అంటే ఎంఎల్టీ అని మనకు తెలుసు కదా, ఎంఎల్టీ ఈ రిలేటెడ్గా అంటే దీని బేస్ పైన మనం ఫార్ములాస్ అయితే క్రియేట్ చేసుకుంటూ పోతాము. సో ఆ ఫార్ములాస్ అని మీకు ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ మీకు తెలియదు అనుకోండి, మన ప్రీవియస్ వీడియోలో అయితే మనం నంబర్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ పైన, షార్ట్ కట్స్ కానీ లెంత్ వీడియోస్ కానీ. అవి ఒకసారి చూడండి, మీరు మరీ టెక్స్ట్ బుక్ చదివే పని అయితే ఉండదు. ఓకే సరే, మనం నెక్స్ట్ యూనిట్ పోతే కనుక ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్ చూసినాం అనుకోండి. ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్ నుంచి సో మనం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వద్దు సార్, ఫస్ట్ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ చెప్పమంటారా? ఓకే ఫస్ట్ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఏమొస్తాయి మనకు ఎక్కువ ఇంపార్టెంట్ ఏమంటే పారాగ్రామ్ లానే డిరైవ్ చేయమనొచ్చు, లేదా డాట్ ప్రోడక్ట్ అంటే ఏంది, క్రాస్ ప్రోడక్ట్ అంటే ఏంది, వీటి మధ్యలో ఉండే కంపారిజన్ ఏది, లేదా డిఫరెన్స్ బిట్వీన్ ద డాట్ ప్రోడక్ట్ అండ్ క్రాస్ ప్రోడక్ట్. దీనిపైన మనకి ఎక్కువ క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎస్ఏ టైప్ క్వశ్చన్స్. అదే మనము ఫర్ ఎగ్జాంపుల్ లేదు సార్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్నారనుకోండి, మనకి స్మాల్ డెఫినేషన్స్ అడుగుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కేలార్ అంటే ఏంది, వెక్టార్ అంటే ఏంది, తర్వాత క్లాసిఫికేషన్స్ ఆఫ్ వెక్టార్ కానీ, లేదంటే ట్రయాంగిల్ లా కానీ, పాలిగన్ లా కానీ. సో ఈ విధంగా లేదంటే డాట్ ప్రోడక్ట్ని జస్ట్ షార్ట్ వర్డ్స్లో అయితే రాయమంటాం కానీ ఈ విధంగా అయితే ఉంటుంది. అంటే ఓవరాల్ చూస్తే కనుక మనకున్న క్వశ్చన్స్ అన్నీ ఇవి. మనం ఇప్పుడు చూడండి ప్రజెంట్ షార్ట్ క్వశ్చన్స్ చూస్తున్నాము, తర్వాత ఎస్ఏ క్వశ్చన్స్ చూస్తున్నాము. సరే ఎస్ఏ క్వశ్చన్స్లో కానీ షార్ట్ క్వశ్చన్లో కానీ ప్రాబ్లమ్స్ ఇవ్వడం, ఇవి థియరీ క్వశ్చన్స్. ప్రాబ్లమ్స్ ఇవ్వడం ఖచ్చితంగా ఇస్తాడు. ఆ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి ఇస్తాడు అంటే కనుక మనం ప్రాబ్లమ్స్ అయితే ఈ టాపిక్ నుంచే ఇస్తాడు, ఈ ఏరియా నుంచే ఇవ్వాలి. కానీ ఏది క్వశ్చన్ ఇస్తాడో మనం చెప్పలేము. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవచ్చు, క్వశ్చన్ ఏది ఇస్తాడో తెలియదు కానీ ఏ బేస్ ఫార్ములా పైన ఇస్తారని మాత్రం మనం క్యాచ్ చేయొచ్చు ముందే. కాబట్టి ఆ ఫార్ములాస్ మీకు చెప్తాను, ఎగ్జాక్ట్గా అదే ఫార్ములాస్ నుంచే మనకి ఎగ్జామ్లో ప్రాబ్లం వస్తాయి, వేరే ఫార్ములానే ఉండదు 100%గా. ఓకే క్లియరా? సరే ఏమేమి వస్తాయి సార్ ఫార్ములాస్ అంటే మనం రిజల్టెంట్ ఒకటి నేర్చుకుంటాము, రిజల్యూషన్ ఒకటి నేర్చుకుంటాం. రిజల్టెంట్, వాట్ ఈస్ ద రిజల్టెంట్, కాంబినేషన్ ఆఫ్ 2 forces ఫార్మ్స్ ఇంటూ సింగిల్ ఫోర్స్. సరే థియరీతో మనకు పని లేదు, ఫార్ములా ఏముంటుంది సార్, R is equal to square root of p square plus q square. ఇది రిజల్టెంట్ ఫార్ములా. ఇంకో ఫార్ములా ఉంటుంది కదా సార్ రిజల్టెంట్లో అంటే ఎస్ ఉంటుంది, R is equal to square root of p square plus q square plus 2pq cos theta. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాము, ఇది పారాగ్రామ్లో యూజ్ చేస్తాం. ఇవి రెండు ఫార్ములాస్ ఇంపార్టెంట్. అదేవిధంగా రిజల్యూషన్ తీసుకున్నాం అనుకోండి, రిజల్యూషన్లో ఒక ఫార్ములా వచ్చి ఉంటుంది. ఏం ఫార్ములా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పీని ఫైండ్ అవుట్ చేయాలి, హారిజాంటల్ ఫోర్స్ అనుకోండి ఆర్ కాస్ తీటా అని. అదేవిధంగా మనం క్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే ఆర్ సైన్ తీటా అని. ఈ ఫార్ములాస్ అయితే వచ్చింటాయి మనకు, గుర్తుంది కదా. ఖచ్చితంగా ఎగ్జామ్లో మనకి ఈ ఫార్ములా బేస్ పైన క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి లేదు మనకి ప్రోడక్ట్స్ పైన అంటే డాట్ ప్రోడక్ట్ కానీ లేదంటే క్రాస్ ప్రోడక్ట్ దీనిపైన క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకి ఎట్లా ఇస్తాడంటే అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఏదనుకుంటే మనం ఈ ఏరియాస్లో అయితే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మనకి కామన్గా ఏ డాట్ బి పైన క్వశ్చన్ అడుగుతాడు, దానికి సంబంధించిన ఫార్ములా డెట్ ఏ డెట్ బి ఇంటూ కాస్ తీటా. ఒకవేళ మన క్వశ్చన్లో తీటా అని అడిగినా అనుకోండి, అప్పుడు ఈ ఏరియాలో ఏదైతే ఉందో ఇదంతా ఇది ఈ సైడ్ వస్తుంది. అంటే ఫార్ములా ఏమవుతుంది, ఏ డాట్ బి బై డెట్ ఏ ఇంటూ డెట్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా. ఈ విధంగా. లేదు సార్ ఇంకొక ఫార్ములా ఉంది అంటే ఇంకా యూనిట్ వాల్యూ ఫార్ములా, ఏ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై డెట్ ఏ అనే ఈ ఫార్ములా పైన క్వశ్చన్ అడుగుతాడు. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ రిజల్టెంట్ ఫార్ములా, రిజల్యూషన్ ఫార్ములా, డాట్ ప్రోడక్ట్ ఫార్ములా, యూనిట్ వాల్యూ ఫార్ములా, ఇవి తప్ప మీకు ఎగ్జామ్లో వేరే ఫార్ములాస్ నుంచి క్వశ్చన్స్ రావు ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టార్ నుంచి. ఓకేనా? ఇక్కడ మనకి ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి, ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది, ఎస్ఏ టైప్ క్వశ్చన్ వస్తుంది. అది థియరీ కావచ్చు, ప్రాబ్లమాటిక్ కావచ్చు. ఓకేనా? సరే నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. నెక్స్ట్ డైనమిక్స్. ఈ డైనమిక్స్ అనే టాపిక్ తీసుకుంటే కనుక మనకు ఇక్కడ మేజర్గా వచ్చే ఎస్ఏ టైప్ క్వశ్చనే కదా మీరు ఇంట్రెస్టెడ్గా వెయిట్ చేస్తానేది. సో ఎస్ఏ టైప్ క్వశ్చనే ఫస్ట్ చెప్తాం. ఇక్కడ మనకు ఆబ్లిక్ ప్రొజెక్షన్స్ పైన క్వశ్చన్ వస్తుంది. తర్వాత
ఆ ప్రొజెక్షన్లో మనకి సింపుల్గా ఏమనొచ్చు అంటే డిరైవ్ అనొచ్చు. ఎస్ఏ టైప్ క్వశ్చన్లో అయితే కనుక డిరైవ్ అనొచ్చు. లేదు ఇంకో క్వశ్చన్ ఏమనొచ్చు అంటే నేమ్స్ ఇవ్వచ్చు. టైమ్ ఆఫ్ అసెండింగ్, టైమ్ ఆఫ్ డిసెండింగ్, మ్యాక్సిమం హైట్, ఇట్లా డిఫరెంట్ నేమ్స్ అడగచ్చు ఎస్ఏ టైప్ క్వశ్చన్లో. లేదా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అంటే ఓన్లీ టైమ్ ఆఫ్ అసెండింగ్ చెప్పండి, లేదా టైమ్ ఆఫ్ డిసెండింగ్ చెప్పండి, ఈ విధంగా అడగచ్చు క్వశ్చన్. లేదంటే ఇంకా 3 మార్క్స్ క్వశ్చన్లో మనకి ఏమి వచ్చు, 3 డెఫినేషన్లు, మొమెంటం అంటే ఏంది, ఫోర్స్ అంటే ఏంది, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఏంటి, యాంగులర్ వెలాసిటీ అంటే ఏమి, యాక్సిలరేషన్ అంటే ఏమి, మొమెంటం ఏంటి, మొమెంటం ఆఫ్ ఇనర్షియా ఏమి, టార్క్ ఏమి, ఈ విధంగా ఉంటాయి. సో మీకు అర్థమయ్యే దానికోసం నేను రెడ్ కలర్తో ఎస్ఏ టైప్ క్వశ్చన్స్, గ్రీన్తో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే అండర్లైన్ చేస్తాను. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సో షార్ట్ లిస్టెడ్ క్వశ్చన్స్ మాత్రమే. ఓకే సార్, ఇక్కడ నుంచి ప్రాబ్లమ్స్ రావా? ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు రావు ప్రాబ్లమ్స్? ఆ ప్రాబ్లమ్సే కదా మనం ఈ ఏదైతే మ్యాక్సిమం హైట్, టైమ్ ఆఫ్ అసెండింగ్, టైమ్ ఆఫ్ డిసెండింగ్, ఇక్కడ ఏం నేర్చుకుంటాం మనం? ఫార్ములాస్ కదా నేర్చుకునే డెరివేషన్లో. సో ఒకసారి చూద్దామా ఫార్ములాస్ ఏమేమి వస్తాయో. సో మనం ఫస్ట్ ఫార్ములా చూస్తే కనుక హైట్ ఫార్ములా తీసుకుంటే u² sin 2θ/2g, ఇదొక ఫార్ములా అనుకోవచ్చు. లేదు సార్ మనకు టైమ్ ఆఫ్ అసెండింగ్ చెప్పండి సార్ అంటే టైమ్ ఆఫ్ అసెండింగ్ కానీ టైమ్ ఆఫ్ డిసెండింగ్ కానీ u sin θ/g, ఈ ఫార్ములా నుంచి చూడవచ్చు. లేదా రేంజ్ అడిగినారు అనుకోండి, మనం ఏం రాయొచ్చు సింపుల్గా u² sin 2θ/ ఇది సరిగా ప్రాపర్గా రాయలేదు, ఇంకోసారి రాద్దాం. ఇక్కడ మనం ఏం రాస్తాం ఇప్పుడు ఆర్ వాల్యూ కదా, రేంజ్ వాల్యూ అడుగుతాం. సో రేంజ్ ఈజ్ ఈక్వల్ టు u² sin 2θ/g, ఈ విధంగా కూడా అడగచ్చు. ఓకే సార్, ఇవి బేసిక్ ఈ డెరివేషన్స్ మనం ఎక్కడి నుంచి తీసుకొని వస్తామంటే బేసిక్ ఫార్ములాస్ కొన్ని ఉంటాయి. ఏమేమి ఫార్ములాస్ అవి? v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ 80 అని కానీ, లేదా s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ 80² అని కానీ, v² మైనస్ u² ఈజ్ ఈక్వల్ టు 2gh కానీ, ఇవి ఫండమెంటల్ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ నుండి వీటిని అయితే మనం డెరైవ్ చేసి ఉంటాం. ఓకే, క్లియర్ కదా? సో మనం ఇక్కడ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్, ప్రాబ్లమ్స్ అడిగితే ఇంకా ఎక్కడి నుంచి మనకు ప్రాబ్లమ్స్ అడగచ్చు. ఇది మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, వీడియోని పాస్ చేసుకుంటూ దీన్ని షార్ట్ నోట్స్లో కావాలంటే మీరు నోట్స్లో రాసుకోవచ్చు. ఎందుకంటే 100% ఇవే క్వశ్చన్స్ వస్తాయి, వేరే వచ్చే ఛాన్సే లేదు. సరే, నెక్స్ట్ యూనిట్కి వెళ్ళిపోదామా? ఓకే, ఇక్కడ కూడా ఫ్రిక్షన్ నుంచి మనకి ఎస్ఏ టైప్ క్వశ్చన్ ఉందా? ఎస్ఏ టైప్ క్వశ్చన్ లేదు, ఓన్లీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కాబట్టి మనకి ఏమేమి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే ఫ్రిక్షన్ అంటే ఏంది, క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఫ్రిక్షన్, నార్మల్ రియాక్షన్ అంటే ఏమి, లాస్ ఆఫ్ ఫ్రిక్షన్, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్, యాంగిల్ ఆఫ్ రిపోజ్, యాక్సిలరేషన్కి ఫార్ములా ఏముంది, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్, మెథడ్స్ ఆఫ్ మినిమైజింగ్ ఫ్రిక్షన్. ఇవి 100% వచ్చే క్వశ్చన్స్, వేరే క్వశ్చనే రాదు. ఫర్ ఎగ్జాంపుల్ సార్ మీరు చెప్పిన క్వశ్చన్స్ కాకుండా వేరే క్వశ్చన్స్ వస్తే ఏం చేయాలా? క్వశ్చన్ వేరేది వచ్చినా నేను మీకు ఏదైతే ఏరియాలో చెప్పినానో, అంటే ఏవైతే డెఫినేషన్ చెప్పినానో ఇవే అక్కడ రాసి రండి. మారితే మీకు ఈ క్వశ్చన్ కన్ఫ్యూజ్ చేసి చేంజ్ చేయొచ్చు తప్ప ఆన్సర్ మాత్రం వీటిలో ఉండే ఆన్సరే మీరు రాయాల్సి వస్తుంది ఎగ్జామ్లో, అంతే, వేరే ఆప్షన్ లేదు. సరే, ఇక్కడ నుంచి ప్రాబ్లమ్స్ రావా సార్ అంటే ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చిన్న ఫార్ములాస్ పైన అంటే మనకి లాస్ ఆఫ్ ఫ్రిక్షన్స్ ఉన్నాయి కదా, ఈ లాస్ ఆఫ్ ఫ్రిక్షన్లో మనకు 2 లాస్ వస్తాయి. ఫస్ట్ లా ఒకటి, సెకండ్ లా ఒకటి, దీనిపైన ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ పైన. వాట్ ఇస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఫార్ములా? ఇట్ ఇస్ ద రేషియో ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ బై నార్మల్ రియాక్షన్, F/R పైన ప్రాబ్లమ్స్ వస్తాయి, అంతకంటే వేరేది వచ్చే ఛాన్స్ లేదు. నెక్స్ట్ చూస్తే మనం వర్క్ పవర్ ఎనర్జీ, ఈ టాపిక్ నుంచి చూసాం అనుకోండి. వర్క్ పవర్ ఎనర్జీ, ఇక్కడ మనకి ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఏమేమి వస్తాయంటే కనుక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూస్తే కనుక కైనటిక్ ఎనర్జీ డెరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద కైనటిక్ ఎనర్జీ, ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ డెరైవ్ ద వర్క్ ఎనర్జీ థీరమ్ అని అడగచ్చు, లేదా కైనటిక్ ఎనర్జీకి మొమెంటంకి ఉన్న రిలేషన్ అడగచ్చు, లేదా లాస్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇది మాత్రమే, అంటే మీరు 5.3 to 5.6 వరకు అనుకోవచ్చు. ఇవి మనకున్న ఎస్ఏ టైప్ క్వశ్చన్స్. అదే మనం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూసామనుకోండి, సో మనకు వర్క్ అంటే ఏంది, పవర్ అంటే ఏంది, ఎనర్జీ అంటే ఏంది. ఎనర్జీస్లో మనకి టైప్స్ ఆఫ్ ఎనర్జీస్, మనకు 3 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి కదా. ఏమేమి ఉన్నాయి మనకు? పొటెన్షియల్ ఎనర్జీ, కైనటిక్ ఎనర్జీ, డేటమ్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం కైనటిక్ ఎనర్జీ ఫార్ములా ఏం రాస్తాము, 1/2 × mv² రాస్తాం. దీన్ని డెరైవ్ చేయమంటాడు, అది మరి ఎస్ఏ టైప్ క్వశ్చన్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కైనటిక్ ఎనర్జీ ఇంకో ఫార్ములా ఉంటుంది. ఏం ఫార్ములా అంటే p²/2m అని ఉంటుంది, వేర్ p ఈజ్ ఈక్వల్ టు మొమెంటం ఇన్ టర్మ్స్ ఆఫ్, అంటే కైనటిక్ ఎనర్జీని ఇన్ టర్మ్స్ ఆఫ్ మొమెంటంలో అడుగుతాడు. అప్పుడు p²/2m రాయాలి, వేర్ p ఈజ్ ఈక్వల్ టు మొమెంటం, నాట్ ఎ ప్రెజర్. ఓకే, సో ఈ విధంగా రిలేషన్స్ పైన కూడా మనకి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. థియరీలో అయితే ఓన్లీ చిన్న డెఫినేషన్ అడుగుతాడు, సో మనం వరి కావాల్సిన పని లేదు. ఈ డెరివేషన్ మాత్రం ఖచ్చితంగా చూసుకోండి ఈ టాపిక్ నుంచి. సరే, మనం అదేవిధంగా మనం 6th యూనిట్కి వచ్చినాం అనుకోండి. 6th యూనిట్ ఏముంది మనకు? సింపుల్ హార్మోనిక్ మోషన్. ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్స్ నుంచి మనకి ఏవి ఉన్నాయి సరే ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అంటే ఇంకా సింపుల్ పెండులం. ఇక్కడ మనకు ఉండేది ఏంటి? సింపుల్ పెండులం గురించే కాబట్టి సింపుల్ పెండులం దాని యొక్క డెరివేషన్ మనకు అడగచ్చు. అడిగితే కనుక హార్మోనిక్ మోషన్స్ అంటే ఏంటి దాని గురించి డీటెయిల్గా రాయమంటాడు. ఎక్స్ప్రెషన్ ఫర్ ద డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సిలరేషన్, ఇవి మనకి ఉన్నాయి. దీంట్లో ఉన్న అంటే లిమిటెడ్ క్వశ్చన్స్, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అనుకోవచ్చు. అదే మనం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ తీసుకున్నాం అనుకోండి. దీంట్లో
షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఏమడగచ్చు అంటే హార్మోనిక్ మోషన్ అంటే ఏంది, దానికి ఎగ్జాంపుల్ చెప్పండి, లేకపోతే సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంది ఎగ్జాంపుల్ చెప్పండి. లాస్ అంటే మనం లైట్గా రాస్తాం, దాన్ని పెద్ద ఎలాబరేట్ చేసే పని లేకుండా ఓన్లీ షార్ట్ ఆన్సర్ లాగా రాస్తాం. సరే ఇక్కడ మరి ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి సార్ అంటే ఇంకా ప్రాబ్లమ్స్లో మాత్రం మనం కన్ఫ్యూజ్ అయ్యే పనే లేదు. ఎందుకంటే ఇంకా ఖచ్చితంగా ఇది ఈ సింపుల్ హార్మోనిక్ మోషన్లో 50% థియరీ ఉంటే 50% ప్రాబ్లమ్సే ఉంటాయి, అంటే కొంచెం టఫ్ ఉన్నట్లే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కి మనం టైం పీరియడ్ తీసుకున్నాం అనుకోండి, టైం పీరియడ్ ఇంకా ఫార్ములా తీసుకుంటే T = ఫార్ములా 2π√L/A ఈ ఫార్ములా యూజ్ చేయాల్సి వస్తుంది. అదే మనకి ఇక్కడ ఏమడుగుతాడు సార్ అంటే ఫ్రీక్వెన్సీ అడిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఫ్రీక్వెన్సీ అడిగినాడు అనుకోండి, ఫ్రీక్వెన్సీ అంటే దేనికి ఆపోజిట్ 1 టైం ఆపోజిట్ కదా. సో మనం ఏం రాయొచ్చు 1/2π√L/A రాయొచ్చు. ఈ విధంగా చిన్నవి యాక్సిలేషన్ కానీ ఇలాంటి వెలాసిటీ కానీ ఈ విధంగా చిన్న ఫార్ములాస్ అయితే అడుగుతాడు. సో ఇక్కడ ఉన్న ఫార్ములాస్ అనేది నేర్చుకోకండి. నెక్స్ట్ అదే విధంగా మనము 7th యూనిట్ తీసుకున్నాం అనుకోండి. 7th యూనిట్ హీట్ అండ్ థర్మోడైనమిక్స్. హీట్ అండ్ థర్మోడైనమిక్స్ నుంచి మనకు వచ్చే మేజర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమంటే కనుక రియల్ గ్యాస్ ఈక్వేషన్ని ప్రూవ్ చేయమంటాడు. సో మనం రియల్ గ్యాస్ ఈక్వేషన్ ఎక్స్ప్రెషన్ ఇవన్నీ మనకి 3 మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఎస్ఏ టైప్ క్వశ్చన్ తీసుకుంటే కనుక ఎక్స్ప్లెయిన్ థర్మల్ అడియాబాటిక్ ప్రాసెస్ లాస్ అడగచ్చు మనకు 10 మార్క్స్ క్వశ్చన్లో. లేదంటే ఇంకా గ్యాస్ కాన్స్టెంట్ ఆల్ డిఫైన్ ద స్పెసిఫిక్ హీట్స్ అడగచ్చు. అంటే ఇక్కడ చూడండి సింపుల్గా మీకు చెప్తాను. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమంటే కనుక PV MRT అని ఉంది కదా, ఇది మనకి ఎస్ఏ టైప్లో అడిగే ఛాన్సెస్ ఉంది ప్రూవ్ చేయమని చెప్పేసి. ఓకేనా. తర్వాత మనకు అడియాబాటిక్ ప్రాసెస్కి అసెంట్రోపిక్ ప్రాసెస్కి డిఫరెన్సెస్ అడగచ్చు. అడియాబాటిక్ ప్రాసెస్ అంటే అసెంట్రోపిక్ ప్రాసెస్, ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ అడగచ్చు. అంటే మనం ఇక్కడ నుంచి బిగ్ క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఏరియా నుంచి. మరి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎట్లుంటాయి సార్ అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకి హీట్ అంటే ఏంది అడగచ్చు, టెంపరేచర్ అంటే ఏంది అడగచ్చు, లేదా బాయిల్స్ లా అంటే ఏమి, చార్లెస్ లా అంటే ఏమి, జీరోస్ లా అంటే ఏమి, అబ్జల్యూట్ స్కేల్ అంటే ఏమి, అబ్జల్యూట్ టెంపరేచర్ అంటే ఏమి, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంది డైరెక్ట్ చేయమంటూ జస్ట్ ఏంది అని అడుగుతాడు. తర్వాత స్పెసిఫిక్ గ్యాస్ కాన్స్టాంట్స్ ఉన్నాయి కదా, గ్యాస్ కాన్స్టాంట్స్, తర్వాత డెరివేషన్ CP - CV, ఇది కూడా మనకు ఎస్ఏ టైప్ క్వశ్చన్లు అడిగే ఛాన్సెస్ ఉంటాయి. CP - CV. ఇంకా మన షార్ట్ ఆన్సర్లో CP అంటే ఏంది, CV అంటే ఏంది, R అంటే ఏంది, RU అంటే ఏంది, RU అంటే ఏమి యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, R అంటే గ్యాస్ కాన్స్టెంట్, CP అంటే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్, CV అంటే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఇంకా మనకి లాస్ అడగచ్చు. ఇక్కడ థర్మోడైనమిక్ ఫస్ట్లో అడగచ్చు, లేదా సెకండ్లో అడగచ్చు, లేదా 0th అడగచ్చు, లేదా బాయిల్స్లా, చార్లెస్లా, జౌల్స్లా, అవగాడ్రోస్లా, రెగ్నాల్స్లా, ఇలా ఏమైనా అడగచ్చు. ఇవన్నీ జస్ట్ 3 మార్క్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే కనుక ABCD అని పెట్టేసి కూడా మనకి ఎస్ఏ టైప్లో కూడా అడగచ్చు క్వశ్చన్. ఇవన్నీ మిస్ కాకుండా అయితే చదువుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఈజియెస్ట్ టాపిక్ హీట్ అండ్ థర్మోడైనమిక్స్. సరే నెక్స్ట్ యూనిట్ చూస్తే కనుక మనం 8th యూనిట్లో సౌండ్. ఇక్కడ మనం సౌండ్లో చూస్తే కనుక సౌండ్లో మనం చదువుకోవాల్సిన టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్ ఏమైనా ఉందా అంటే కనుక డాప్లర్ ఎఫెక్ట్. సో డాప్లర్ ఎఫెక్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. డిఫరెన్స్ బిట్వీన్ ద మ్యూజిక్ అండ్ నాయిస్, ఇది కూడా ఒక్కొక్కసారి మనకి ఎస్ఏ టైప్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత అది వైబ్రేషన్కి రివర్బరేషన్కి డిఫరెన్సెస్ అడగచ్చు మనకి ఎస్ఏ టైప్ క్వశ్చన్స్లో. అదే మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లో అడగాలనుకుంటే కనుక అతను ఏదైనా అడగచ్చు. అంటే సింపుల్గా మనకి సౌండ్ అంటే ఏంది, మ్యూజిక్ అంటే ఏంది, తర్వాత సౌండ్ ఎలా ట్రావెల్ చేస్తుంది అడగచ్చు, లేకపోతే మెథడ్స్ ఆఫ్ మినిమైజింగ్ ద నాయిస్ పొల్యూషన్ అడగచ్చు, లేదంటే బీట్ అంటే ఏంది అడగచ్చు, ఎకో అంటే ఏంది, గుడ్ కండిషన్ ఆఫ్ ఆడిటోరియం అడగచ్చు. సో ఈ విధంగా అయితే ఇంకా మనకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే మనం థియరీలో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ రెండు చదువుకోండి. ఎందుకంటే మనకి ఎస్ఏ టైప్ క్వశ్చన్లో ఏమవుతుందంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ABCలా ఇస్తాడు అంతే. తర్వాత ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి సార్ అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటే ఒక మోడల్ ఉంది దీంట్లో, మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. సో మనం వెలాసిటీని ఫైండ్ అవుట్ చేస్తాం. వెలాసిటీని ఫైండ్ అవుట్ చేసే ఫార్ములా యూజ్ చేస్తామంటే T/μ అయితే యూజ్ చేస్తాం. వేర్ T అంటే ఇంకా ఇక్కడ మనం ఫోర్స్ కింద తీసుకుంటాము, తర్వాత μ అంటే ఇంకా లీనియర్ డెన్సిటీ కింద అయితే తీసుకుంటాం. సరే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయంటే జస్ట్ 4 మెథడ్స్ ఉన్నాయి. ఏం మెథడ్స్ అవి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం గినక ఫిక్స్డ్గా ఉన్నాము, వెహికల్ అనేది మూవ్ అవుతా మన దగ్గరకు వస్తుంది. ఎగ్జాంపుల్కి ట్రైన్ అనుకుందాం. ఈ ట్రైన్ సౌండ్ చేసుకుంటా మన దగ్గర వచ్చినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది, ఇక్కడ ఎంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రైన్ మనల్ని క్రాస్ అయ్యి వెళ్ళిపోయినప్పుడు ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది. ఓకేనా, పాయింట్ 1. అదేవిధంగా సెకండ్ కేసులో ఏముంటుందంటే ఇక్కడ సౌండ్ ఎవరైతే సౌండ్ ప్రొడ్యూస్ చేస్తారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెల్ అనుకుందాం, బెల్ ఫిక్స్డ్ ఉంటుంది. మనం బెల్ దగ్గరికి పోయేటప్పుడు ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది, మనం బెల్ నుంచి దూరం పోయేటప్పుడు ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది. ఓకే, వెలాసిటీ అండ్ ఫ్రీక్వెన్సీ ఇవి రెండే క్వశ్చన్సే ఉన్నది. 4 కేసెస్, కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4.
సార్ దీనికి సంబంధించిన ఫార్ములాస్ ఏంటి సార్ అంటే వీడియో లెంతీ అయిపోతుందని చెప్పి నేను వెయిట్ చేస్తాను. సరే ఎగ్జాంపుల్కి అయితే మీకు ఒక ఫార్ములా ఇస్తాను. మనం ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ సౌండ్ చేసుకుంటూ మన దగ్గరకు వచ్చింది అనుకోండి, ఒక సింపుల్ ఫార్ములా ఏమంటే ఫ్రీక్వెన్సీ కనుక్కునే n ఈజ్ ఈక్వల్ టు v/v - vs ఇంటూ n. సో ఇవి మనం షార్ట్ వీడియోలో ఉన్నాం కాబట్టి ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను. మీరు ఇది కావాలనుకుంటే మనం లెంతీ వీడియోస్ అయితే ఒకసారి చూడండి, అంటే ప్రీవియస్గా అయితే అప్లోడ్ చేయడం జరిగింది, అవి ఒకసారి అయితే చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సరే నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం మనం. నెక్స్ట్ మనం ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ చూస్తే ఇంకా ఇక్కడ అన్ని షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నట్లే ఉంటాయి కాబట్టి మనకు ఖచ్చితంగా ఇక్కడ ఏబి అనే ఆప్షన్స్లో మనకి క్వశ్చన్ అడగచ్చు, ఎస్ఏ టైప్ క్వశ్చన్ కాబట్టి అన్ని షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్ని ఇంపార్టెంట్ అని ఒకసారి చూద్దాం. సో మన ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో ఎలాస్టిసిటీ అంటే ఏంటి, స్ట్రెస్ అంటే ఏమి, స్ట్రైన్ అంటే ఏమి, స్ట్రెస్కి స్ట్రైన్కి ఉన్న రిలేషన్ ఏమి, హుక్స్ లా ఏమి, మోడలస్ ఆఫ్ ఎలాస్టిటీ, యంగ్స్ మోడలస్, బల్క్ మోడలస్, పాయిజన్స్ రేషియో, మోడలస్ ఆఫ్ రిజిడిటీ, సో సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంది, మాలిక్యులర్ థియరీ వద్దులేండి మీకు ఎక్కువ లెంత్ అయిపోతాయి, క్యాపిలారిటీ యాక్షన్ అంటే ఏమి, సర్ఫేస్ టెన్షన్ అంటే ఏమి, విస్కాసిటీ అంటే ఏమి, వెలాసిటీ అంటే ఏమి, రెండు నేర్చుకోండి. కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అంటే ఏంది, కోఎఫిషియంట్ ఆఫ్ ఓకే 2 టైమ్స్ అయితే వచ్చింది, ఇది అవసరం లేదండి, ఒకటి నేర్చుకోండి చాలు, 2 టైమ్స్ అయితే అవసరం లేదు. కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ వేరే, కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ వేరే, కన్ఫ్యూజ్ కాదండి. తర్వాత ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ విస్కాసిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ అంటే ఏమి, వెలాసిటీ నథింగ్ బట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిలేషన్ తీసుకున్నాం అనుకోండి, వెలాసిటీ బై టైం అంటాం. మరి వెలాసిటీ అంటే ఏమి, డిస్టెన్స్ బై టైమా, యాక్సిలేషన్ బై టైమా, డిస్టెన్స్ బై టైంని వెలాసిటీ అంటాం, వెలాసిటీ బై టైంని యాక్సిలేషన్ అనుకుంటాం. సరే ఇక్కడ మనం ఏమంటున్నాం, విస్కాసిటీ అంటున్నాం. విస్కాసిటీ అంటే ఏమంటే రెసిస్టెన్స్ టు ఫ్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆమ్లం తీసుకున్నాం అనుకోండి, అది రెసిస్టెన్స్ టు ఫ్లో, తొందరగా ఫ్లో కాదు కదా, అంటే దాని థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, దాని మీనింగ్ సింపుల్గా చెప్పాలంటే థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, రెసిస్టెన్స్ టు ఫ్లో. ఎప్పుడైతే మనం హీట్ని యాడ్ చేసినామో ఆ రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది, స్మూత్గా మూవ్ అవుతుంది. సో ఎప్పుడైతే టెంపరేచర్ రైజ్ అయిందో విస్కాసిటీ ఏమవుతుంది, డౌన్ అవుతుంది. ఆ విధంగా మనం దాన్ని అర్థం చేసుకొని చదువుకోవచ్చు. ఇవన్నీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్ని మీరు నేర్చుకుంటే ఇవే మనకి ఎస్ఏ టైప్ క్వశ్చన్స్లో అయితే వస్తుంది ఎగ్జాంపుల్. ఓకే నెక్స్ట్ మనం చూస్తే కనుక ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. ఇక్కడ నుంచి మనకు తెలుసు కదా ఎస్ఏ టైప్ క్వశ్చన్ అయితే రాదు, అన్ని షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. అవి కూడా మనకి ఏమొచ్చే ఛాన్స్ ఉందంటే ఓమ్స్ లా పైన కానీ, లేదంటే కండక్టెన్స్ అంటే ఏమి, క్రిచాఫ్ లా పైన, వీట్స్టోన్ బ్రిడ్జ్ పైన, మీటర్ బ్రిడ్జ్ పైన, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఫ్లక్స్ అని దానిపైన, లేదంటే మనకి కండక్టెన్స్, రిలక్టెన్స్ అనే 2 వర్డ్స్ అయితే వస్తాయి. సో దానిపైన కూడా మనకు క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఇవి మనకి దీంట్లో ఇంకా మేజర్గా అయితే మనం పెద్ద అన్నీ అయితే చదవాల్సిన పని లేదండి, జస్ట్ నేను ఏదైతే అండర్లైన్ చేసినా ఆ టాపిక్స్ కూడా చదువుకొని చాలు, అవే క్వశ్చన్సే రిపీట్ అవుతా ఉంటాయి. సో అదేవిధంగా మనం లాస్ట్ టాపిక్ చూస్తే కనుక మోడర్న్ ఫిజిక్స్ నుంచి మనకి ఎస్ఏ టైప్ క్వశ్చన్ కూడా ఉంది కదా. సో అవి చూద్దాం. ఫస్ట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఫోటో ఎలక్ట్రిక్ సెల్ పైన కానీ, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ పైన కానీ ఎస్ఏ టైప్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. లేదా వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ సెల్. ఇది అంటే మనం ఇక్కడ ఏం చూడొచ్చు అంటే ఇది ఎఫెక్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్, ఇది విత్ డయాగ్రామ్గా వర్కింగ్ ప్రిన్సిపల్ కూడా చూస్తాం, అంటే అదంతా ఒకటే క్వశ్చనే కాబట్టి ఆ క్వశ్చన్ అయితే మనకు మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత సూపర్ కండక్టరు, సూపర్ కండక్టివిటీ, ఈ దీనిపైన కానీ అడిగే ఛాన్సెస్ ఉంది మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఎస్ఏ టైప్ క్వశ్చన్లో. అదే మనం షార్ట్ ఆన్సర్ తీసుకున్నాం అనుకోండి, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ యొక్క కాజెస్ ఏమని కానీ, లేదంటే కనుక క్రిటికల్ యాంగిల్ అంటే ఏమి, తర్వాత లాస్ లైట్ ఆఫ్ లాస్, రిఫ్లెక్షన్ లైట్ ఆఫ్ లాస్ గురించి కానీ మనం మినిమం నేర్చుకున్నా చాలు. ఆప్టికల్ ఫైబర్ అంటే ఏంది, తర్వాత ఆప్టికల్ ఫైబర్లో క్లాసిఫికేషన్స్, దాని యొక్క అప్లికేషన్స్ కానీ, తర్వాత సూపర్ కండక్టర్ అంటే ఏంది, దాని యొక్క అప్లికేషన్స్ ఏమి, నానో మెటీరియల్స్ అంటే ఏమి, దాని యొక్క టెక్నాలజీ ఏముంది, అది ఎక్కడ యూజ్ చేస్తాం, ఇలా చిన్నవి. సో ఇవన్నీ అయితే ఒకసారి లైట్గా చదువుకుంటూ పోండి, మనం ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సిన పని అయితే తెలియదు, ఎందుకంటే లిమిటెడ్ క్వశ్చన్స్ చాలా ఈజీ క్వశ్చన్స్ కదా అన్ని. అట్లా ఒకసారి మనం రీకాల్ చేసుకున్నట్లు చదువుకున్నా, లేదంటే మీ ఫ్రెండ్తో డిస్కస్ చేసినా కూడా ఇవన్నీ అయితే మనకి రివిజన్ లాగా అయిపోతాయి. ఓకే ఫైనల్గా మనం ఒక పాయింట్ అయితే మీకు చెప్దాం అనుకుంటున్నాను, ఏమంటే కనుక డిప్లొమాకి సంబంధించి మీకు ఏమైనా కోచింగ్ అవసరం అయితే కనుక, అంటే మనం ఆల్రెడీ 2008 నుంచి అయితే మనం కోచింగ్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది, 2008 నుంచి. సో మీకు ఫర్దర్గా ఏమైనా కోచింగ్ అవసరమైనా, లేకపోతే ఏదైనా గైడెన్స్ అవసరమైనా కూడా మీరు ఇన్స్టిట్యూట్ నెంబర్ని అయితే మీరు కాల్ చేసి మీకు కావాల్సిన డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్వశ్చన్ ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలని కానీ, అంటే గైడెన్స్ విషయంలో కానీ, లేదా మీకు కంప్లీట్గా సబ్జెక్ట్సే అర్థం కాలేదు, సో మనం కోచింగ్ తీసుకుందామనే ఇంటెన్షన్తో ఏమైనా ఉంటే కనుక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాథ్స్ సబ్జెక్ట్ కొంచెం టఫ్ అనిపిస్తుంది కదా, మ్యాథ్స్ 1 కానీ, మ్యాథ్స్ 2 కానీ, మ్యాథ్స్ 3 కానీ, ఈ సబ్జెక్ట్స్ పైన ఏమైనా కోచింగ్ అవసరమైనా, లేదు మీరు ఆల్రెడీ 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి చాలా గ్యాప్ వచ్చింది, మనం ఎట్లా చదువుకోవాలో అర్థం కావడం లేదు అని అనిపించినా, మీరు కోచింగ్ కోసం కానీ, గైడెన్స్ కోసం కానీ ఈ నెంబర్కి అయితే కాల్ చేసి మీరు కావాలంటే మీ డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు, అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కనుక్కోవచ్చు. తర్వాత ఇక్కడ మనం పాయింట్ అయితే మెన్షన్ చేసాం, 21 డేస్లో మనం పాస్ అయిపోతామని. అంటే దాని మీనింగ్ ఏమంటే కనుక మనం జస్ట్ 3 వీక్స్, మనకి 3 వీక్స్ అనేది మోర్ దాన్ ఎనఫ్. మనం ఒక సబ్జెక్ట్ని కంప్లీట్ చేసేకి 2 to 3 వీక్స్ అనేది మోర్ దాన్ సబ్జెక్ట్. మనం గత 5 ఇయర్స్ నుంచి ఇది ఫాలో అయిపోతాం, ఈ రోజు అయితే కాదు. మనం ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి 2008 అయినా, అప్పటి నుంచి మనం కోచింగ్ ఇచ్చి థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని పాస్ అయ్యేదాని కోసం రీజన్గా మారినాము. సో ఇప్పుడు అది ఇంకొంచెం మనం ఇంకా కొంచెం క్వాలిటీగా సర్వీస్ ఇస్తూ తక్కువ టైంలో ఎలా చదువుకోవాలా ఏం లేదనే దానిపైన గైడెన్స్ కానీ, మెటీరియల్ కానీ ఇవన్నీ మనం అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఫర్దర్గా మీకు కానీ, లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎక్కువ సబ్జెక్టులతో సఫర్ అవుతుంటే వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఓకే థ్యాంక్ యూ.